హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ వ్లాగ్స్. సో ఈ రోజు వీడియో ఏంటంటే విచ్ ఈజ్ మై ఫేవరెట్ వీడియో, స్కిన్ కేర్ అండ్ హెయిర్ రొటీన్ అనమాట. నేను హెయిర్ కేర్, స్కిన్ కేర్ ఎలా చేసుకుంటాను, సో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నేను మీతో షేర్ చేయబోతున్నాను ఈరోజు. సో టోటలీ దిస్ వ్లాగ్ ఈజ్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అనమాట ఫర్ గర్ల్స్ మెయిన్లీ. ఈ చిన్న ప్లేస్ ట్రాలీ వచ్చేసి నా ఫేవరెట్ ప్లేస్ అనమాట, వేర్ నేను అన్నీ స్టోర్ చేసుకుంటాను. సో ఇదంతా బేసికల్లీ నా స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఎవ్రీథింగ్ అనమాట. సో బేసికల్లీ నేను మేకప్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయను. సో ఎక్కువ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాను నేను రీసెంట్ టైమ్స్లో. అదే ముందు అనుకోండి లిప్స్టిక్స్ అని, ఈ ఫౌండేషన్స్కి నేను పెద్ద ఇన్వెస్ట్ అయితే చేయను. ఒక్క ఫౌండేషనే వాడతాను అనమాట. ఒక్క కంపెనీ అది అయిపోయిన తర్వాత ఇంకొక కంపెనీకి స్విచ్ అవుతాను. సో వెన్ ఇట్ కమ్స్ టు హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్, నేనైతే ఒక ప్రోడక్ట్ ఉండగానే ఇంకొక ప్రోడక్ట్ కొనాలనుకుంటాను అనమాట వెంటనే. అది ఎందుకో తెలియదు. ఐ థింక్ ఇలానే లైక్ మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ రిలేట్ అవుతారు అనుకుంటా ఈ టాపిక్తో. సో ఇలా నేను ఈ ట్రాలీ ఏదైతే ఉందో నేను ఐకియా నుంచి తీసుకున్నాను. ఇది ఆఫర్లో వచ్చింది, మేము వెళ్ళినప్పుడు లైక్ 400 కల్లా. సో బేసికల్లీ ఇది 1000 అనమాట, 400కి వచ్చింది మాకు ఆఫర్లో. నేనైతే ఏం థింక్ చేయకుండా తీసేసుకున్నాను, యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి. సో ఇలా యూస్ఫుల్ అవుతుందని అయితే నేను అసలు అనుకోలేదు. సో ఇలా 3 కంపార్ట్మెంట్స్ వస్తాయి. సో కింద బేస్లో నా హెయిర్ కేర్ పెట్టుకున్నాను. సో వెన్ ఇట్ కమ్స్ టు హెయిర్ కేర్, నేనైతే బేర్ అనాటమీ వాళ్ళది షాంపూ యూజ్ చేస్తున్నాను. సో ప్రీవియస్ లైక్ చాలా ఒక 2-3 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను ఈ షాంపూ. బిఫోర్ దట్ నేను మీరా ఆనియన్ షాంపూ యూజ్ చేసేదాన్ని. దాని తర్వాత నేను ఈ బేర్ అనాటమీ యాంటీ డాండ్రఫ్ షాంపూ యూజ్ చేస్తున్నాను, విచ్ ఈజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ షాంపూ అండి. నేను అందుకనే చిన్న బాటిల్ తర్వాత ఇంత పెద్ద బాటిల్ తీసుకున్నాను. మీ హెయిర్ కూడా చాలా స్మూత్ అవుతుంది. సో ఈ ప్లమ్ ప్రోడక్ట్స్ వచ్చేసి రీసెంట్గా నేను పర్చేస్ చేశాను, వెరీ లైక్ లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్. ఇంకా నేను యూజ్ కూడా చేయలేదు. సో బాగా రివ్యూస్ చూసుకున్నాను. ఇది బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట, ఈ ప్లమ్ కోకోనట్ షాంపూ అండ్ కండిషనర్ హెయిర్ మాస్క్. నేనైతే హెయిర్ మాస్క్ తీసుకోలేదు. ఈ 2 కాంబోలో వస్తాయి మీకు నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టీరా, ఎనీవేర్ లైక్ ప్రతి చోట ఇది కాంబోగా కూడా అవైలబుల్ ఉంది, సపరేట్ కూడా అవైలబుల్లోనే ఉంది. సో నేను ఒకసారి ఖచ్చితంగా మీకు ట్రై చేసి నేను నా షార్ట్ వీడియోలో మీకు రివ్యూ ఇస్తాను. సో రీసెంట్ మోస్ట్లీ హైప్డ్ ప్రోడక్ట్స్ అనమాట ఆ ప్లమ్ కోకోనట్ షాంపూ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి విష్ కేర్ హెయిర్ గ్రోత్ సీరం నేను ఒక 1.5 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో బేసికల్లీ ఇదేంటంటే మీరు నైట్ హెయిర్కి మంచిగా కోమ్ చేసేసుకొని ఒక 3 times స్ప్రే చేసుకోవాలన్నమాట. సో ప్రతిరోజు సేమ్ ప్లేస్లో స్ప్రే చేయకండి, చేంజ్ చేస్తూ ఉండండి. సో దట్ మీ హెయిర్ కూడా మంచిగా కాన్సన్ట్రేట్ అవుతుంది, ఆ లిక్విడ్ అనేది బాగా కాన్సన్ట్రేట్ అవుతుంది అనమాట మీ స్కాల్ప్లోకి. సో నెక్స్ట్ వచ్చేసి నేను వాడే సీరం వచ్చేసి హెయిర్ సీరం వచ్చేసి లారియల్ ఎక్స్ట్రాడినరీ ఆయిల్ సీరం. దిస్ ఈజ్ మై థర్డ్ సీరం అనమాట. సో ఫస్ట్ నేను లివాన్ యూజ్ చేశాను, దాని తర్వాత యూజర్ సమ్ స్ట్రీక్స్ అనమాట. ఇది నా థర్డ్ది విచ్ ఈజ్ మై ఫేవరెట్. స్మెల్ నాకు భలే ఇష్టం అనమాట. సో హెయిర్ కేర్లో ఆయిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. సో నాకైతే నేను మీరు హెడ్ బాత్ చేసే ముందు ఒక 1/2 hour ముందు ఆయిల్ చేసుకొని నైట్ చేసుకొని దట్ ఈస్ నాట్ ప్రిఫరబుల్ అనమాట. సో నేనైతే ఈ ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్. ఇది స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ రెండు అనమాట నాకు. సో బేసికల్లీ అప్పుడప్పుడు నేను ఫేస్కి కూడా యూజ్ చేస్తాను. సో నాకు ఎందుకు ఇది అప్లై చేసినప్పుడు కొంచెం ఫేస్ మీద డర్ట్ ఇదంతా పోతుంది అనిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు హెయిర్ కేర్, నేను ఇది లైక్ 2 weeks వన్స్ హెయిర్కి అప్లై చేసేసుకొని హెయిర్ బాత్ చేస్తాను అనమాట. సో ఇదంతా నా హెయిర్ కేర్ ప్రోడక్ట్స్. ఇవన్నీ ప్రోడక్ట్స్ వచ్చేసి అన్ని 1000 బిలోనే అనమాట. సో ఇది హెయిర్ కేర్ అయితే. దీని తర్వాత నేను వచ్చేసి మీకు కొన్ని లోషన్స్ చూపిస్తా. సో లోషన్స్ కంటే ముందు ఈ డాటన్కి రీసెంట్గా నేను ఈ ఏదైతే ఉందో బాడీ ఏమంటారు దీన్ని, షవర్ జెల్, సారీ. సో దీన్ని వాటర్ మిలాన్ ఫ్లేవర్లో తీసుకున్నాను డాటన్కి నుంచి, చాలా బాగుంది. సో మంచి హైడ్రేట్ ఇస్తుంది అనమాట మీ బాడీకి. సో స్క్రబ్ కూడా వాడచ్చు మీరు. స్క్రబ్ కూడా లైక్ వీక్లీ వన్స్ ఒకసారి మీరు ఇంక్లూడ్ చేసుకోండి. నేనైతే ఇంకా ఇంక్లూడ్ అయితే చేసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఆ వ్యాజ్లిన్ నేను మోస్ట్లీ మాన్సూన్ అండ్ వింటర్లో యూజ్ చేస్తాను, ఎల్లోది. ఈ ఎంకే ఫెయిన్ వచ్చేసి సమ్మర్లో బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అనమాట. ఫ్రాగ్రెన్స్ కూడా సూపర్ ఉంటుంది అనమాట, చాలా లగ్జరీగా ఉంటుంది ఈ ప్రోడక్ట్, బాడీ లోషను. సో అది రీసెంట్లీ బాట్ థింగ్ అనమాట. సో నెక్స్ట్ బాడీ లోషన్స్లోనే ఈ షియా బటర్ అనేది బాగా ట్రెండింగ్ అయిపోయింది కదా. సో బేసికల్గా ఇన్స్టాగ్రామ్లో కానీ ఇదంతా బాగా ట్రెండింగ్ అయిపోయింది. సో ఈ బాడీ బటర్ అని చెప్పేసి నైకాలో తీసుకున్నాను. ఫస్ట్ నేను వచ్చేసి సీ సాల్ట్ ఫ్లేవర్లో యూజ్ చేశాను. ఇది వచ్చేసి నా సెకండ్ బాటిల్ విచ్ ఈజ్ వెనీలా ఫ్లేవర్ అనమాట, సారీ లావెండర్ ఫ్లేవర్. చాలా బాగుంటుంది టెక్స్చర్. మీకు ఆ బటర్తోనే మీ స్కిన్ అనేది
ఎక్కువ టైం హైడ్రేటెడ్గా ఉంటుంది అన్నమాట బేసికల్లీ. ఈ ప్రోడక్ట్స్ ఇప్పుడు నేను చూపించింటి కూడా ఆల్మోస్ట్ అన్ని 600 బిలోలోనే వచ్చేస్తాయి అనమాట. సో దాని నెక్స్ట్ సెకండ్ రో నేను వచ్చేసి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను, విచ్ ఈజ్ మై ఫేస్ వాష్, క్లెన్జర్, ఇంకా స్కిన్ కేర్ అనమాట. సో ఫేస్ వాష్ వచ్చేస్తే ఇది పాండ్స్ అనమాట. ఇది మీకు డీమార్ట్లో కానీ అన్ని ప్రతి చోట బై 1 get 1 మ్యాక్సిమం దొరికేస్తుంది. సో ఇది వచ్చేసి పాండ్స్ది. నేను ఇది ఎక్కువ యూజ్ చేశాను అనమాట. నేను లిటరలీ 2 years యూజ్ చేశాను. సో అదేంటంటే మీకు ఇన్స్టాంట్ వైటనింగ్ ఇచ్చేస్తుంది అనమాట ఆ ఫేస్ వాష్. సో రీసెంట్లీ నేను ఈ న్యూట్రిజినా డీమ్ క్లెన్జర్ కొనుక్కున్నాను. సో దిస్ ఇస్ అరౌండ్ లైక్ 700 to 800. నాకు నిజంగా చాలా ఫేవరెట్ అయిపోయింది ఈ ప్రోడక్ట్, బిలీవ్ మీ. ఇది అప్లై లైక్ క్లెన్స్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ మంచిగా హైడ్రేటెడ్గా లైక్ ఆయిలీగా కనిపిస్తుంది. సో నాకు చాలా బాగా నచ్చింది. సో వేరాజ్ పాండ్స్ అనేది ఏంటంటే ఫేస్ వాష్ తర్వాత కొంచెం ఏంటంటే డ్రై అయిపోతుంది, ఖచ్చితంగా మీరు మాయిశ్చరైజర్ పట్టించేయాలి. సో వెన్ ఇట్ కమ్స్ టు మాయిశ్చరైజర్, సో నేను యూజ్ చేస్తున్నాను ఓన్లీ ద వన్ మాయిశ్చరైజర్ ఐఎమ్ యూజింగ్ ఇస్ డాటన్కి మాయిశ్చరైజర్ ఫ్రమ్ లాస్ట్ 1 year. సో దానికి ముందు నేను ఏదో సమ్ ర్యాండమ్ బ్రాండ్ యూజ్ చేశాను. సో నాకు ఈ డాటన్కి బ్లూ కలర్ బ్లూబెర్రీ ఇది చాలా బాగా నచ్చింది. సో అందులో జెల్ టైప్ ఉంటుంది, క్రీమ్ బేస్డ్ ఉంటుంది, అది యువర్ విష్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ నేను డాటన్కి అగైన్ బ్లూబెర్రీది. సో దానికంటే ముందు నేను ఇప్పుడు చూసే డర్మాన్కు నేనైతే లిటరల్లీ అది నా 5th బాటిల్. ఆ 5th బాటిల్లో ఉన్నప్పుడు నాకు ఈ డాటన్కి నాకు వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తుంటే నేను కొన్నాను. నేను ఇంకా దీనికి అడిక్ట్ అయిపోయాను అనమాట. అది వచ్చేసి బేసికలీ నా హ్యాండ్స్కి అలా యూజ్ చేస్తున్నాను డర్మాకో. ఇది వచ్చేసి విష్ కేర్ వాళ్ళది సన్ స్క్రీన్ అనమాట. ఇది నేను విష్ కేర్ హెయిర్ సీరం కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఇది ట్రయల్ ప్యాక్ లాగా పంపించారు. సో ఒకసారి యూజ్ చేశాను. ఇది ఏంటంటే బేసికలీ ఆయిల్ బేస్డ్ ఉందన్నమాట. సో లిక్విడ్ టైప్ ఎక్కువ ఉంది దాన్ క్రీమ్ బేస్డ్. సో దిస్ ఈజ్ మై రీసెంట్ పర్చేస్. లిటరల్లీ నాకు ఇది ఒక 2-3 days బ్యాకే నాకు డెలివరీ అయింది. సో ఇది బ్యూటీ ఆఫ్ జాన్సన్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఇస్ లైక్ ఏ కొరియన్ బ్రాండ్. ఇక్కడ నుంచి నేను సన్ స్క్రీన్ అయితే పెట్టుకున్నాను. సో చాలా బాగుంది. నేను లిటరల్లీ ఒక 2 days నుంచి యూజ్ చేస్తున్నాను కదా, నాకైతే బెటర్ అనిపించింది. ఇది కొంచెం కాస్ట్లీ, లైక్ 1100 అలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట. అది బ్యూటీ ఆఫ్ జాన్సన్లో సీరమ్స్ కూడా చాలా బాగుంటాయి, గ్లోయింగ్ సీరమ్స్ ఇవన్నీ. సో ఎప్పుడైనా యూజ్ చేస్తే నేను మీతో షేర్ చేసుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి ప్లమ్ అనమాట. సో టోనర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో, నేనైతే ఈ 2 brands యూజ్ చేస్తున్నాను. ఈ 2 brandsలో కంటే నాకు ప్లమ్ కంటే డాబర్ది టోనర్, నాకు రోజ్ వాటర్ చాలా ఇష్టము. మేకప్ రిమూవల్కి నేను అంతా టోనరే యూజ్ చేస్తాను. నో అదర్ క్లెన్జింగ్ క్రీమ్స్ ఇవన్నీ నేనైతే యూజ్ చేయను. సో నెక్స్ట్ వచ్చేసి సీరమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నా వీడియోస్ లైక్ సీరమ్స్ కూడా బాగా హైప్ అయిపోయాయి. సో దానివల్లనే నేను ఇది యూజ్ చేయబట్టి నేను ఒక 1.5 year అవుతుంది సీరమ్స్. దానికి ముందు నాకు సీరమ్స్ అంటేనే తెలియదు లిటరల్లీ. సో ఇది నా ట్రస్ట్ మీ గైస్, దిస్ ఇస్ మై 4th బాటిల్. సో 5% యూజ్ చేస్తున్నాను నేను ప్లమ్ నియాసినమైడ్ సీరం. నేను ఓన్లీ సీరమ్స్ నైట్ పూటనే అప్లై చేస్తాను. స్కిన్ కేర్ మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు నైట్ చేయండి, బికాజ్ నైట్ చేసే స్కిన్ కేర్ మీ స్కిన్కి బాగా అబ్జర్వ్ అయ్యి గ్లోయింగ్ అనేది ఇస్తుంది, రిజల్ట్ అనేది బెస్ట్గా వస్తుంది. సో బేసికలీ నియాసినమైడ్ సీరం ఏంటంటే ప్లమ్ది నేను 5% యూజ్ చేస్తున్నాను. కావాలంటే మీకు 10%కి వెళ్ళొచ్చు ఆఫ్టర్ 2-3 bottles. సో నెక్స్ట్ తీసుకుంటే నేను 10% తీసుకుంటాను. ఇది మీకు డార్క్ స్పాట్స్ అదంతా బాగా రిడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్లీప్ ఆన్ మాస్క్ ఫ్రమ్ న్యూడ్ అనమాట. సో ఇది వచ్చేసి నేనైతే ఫ్రమ్ పాస్ట్ 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఇదైతే వీక్లీ 2 యూజ్ చేయాలి. మీ స్కిన్ కేర్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్గా దీన్ని అప్లై చేసి పడుకోవాలన్నమాట. సో అది కూడా మీకు మంచి గ్లోయింగ్ అలా అనిపిస్తుంది, కొంచెం సాఫ్ట్ అయిపోతుంది అనమాట. క్రీమ్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి డియోడ్రెంట్స్కి వచ్చేసి ఈ ప్లమ్ది వచ్చేసి ఎవరికైనా పిగ్మెంటేషన్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తుంటే ఈ ప్లమ్ వెనిలా బేస్ యూజ్ చేయండి. దీంట్లో ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, దట్ యువర్ విష్. సో ఇంకోటి వచ్చేసి బేసిక్ వన్ వచ్చేసి నివియా అనమాట. సో నివియా నేను చాలా యూజ్ చేశాను. రీసెంట్లీ ప్లమ్ పిగ్మెంటేషన్ది తీసుకున్నాను అనమాట. సో లిప్ బామ్ ఈజ్, నేను ఎన్నో లిప్ బామ్స్ యూజ్ చేసి ఫైనల్గా ఒక్కదానికి స్టిక్ అయ్యానంటే అది ఓన్లీ విష్ కేర్ అనమాట. ఇది SPFతో ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. ఇది కొంచెం స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో వస్తుంది అనమాట. టింటెడ్ లిప్ బామ్. సో మీకు ఆ పింకిష్ కలర్ అనేది కనిపించేస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. సో వెబ్సైట్లో కూడా అవైలబుల్గా మంచి ఆఫర్స్ ఉంటాయి, తీసేసుకోండి మీకు కనుక నచ్చితే. సో ఇంకా ఈ నివియా కొన్ని టైమ్స్ హ్యాండ్స్కి అలా యూజ్ చేస్తూ ఉంటాను. సో ఫైనల్గా సెకండ్ రోలో ద లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెట్ వైప్స్.
నేను జూడియో వాడేదాన్ని ఫస్ట్ ఈ వెట్ వైప్స్ అలోవెరా బేస్ది. సో బేసికల్లీ మేకప్ రిమూవల్కి ఏదైనా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అలా బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోయేదాన్ని. నెక్స్ట్ ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ వచ్చేసి ఫ్రమ్ మినిసో ఈ క్లెన్జింగ్ అనమాట, ఫ్లోరల్ ఫ్లేవర్లో. ఇది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయకపోతే మినిసో బ్రాండ్ నుంచి ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఫైనలీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అప్పర్ రో అన్నమాట. ఇక్కడ నేను కొంచెం టిష్యూ రోల్ పెట్టుకుంటా. ఇది వచ్చేసి నా సిస్టర్ నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఇది హెల్త్ అండ్ గ్లో నుంచి బాడీ మిస్ట్. బేసికల్లీ ఇది టర్మరిక్ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది అనమాట. సో కలర్ కూడా చూస్తే మీకు అలా కొంచెం ఎల్లో కలర్గా కనిపిస్తుంది కదా. ఈ డాటన్కి ఏంటంటే నేను డాటన్కి ప్రోడక్ట్స్ కొన్నప్పుడు సేమ్ ట్రయల్ ప్యాక్ లాగా పంపించారు, వాటర్ మెలాన్ ఫ్లేవర్లో మాయిశ్చరైజర్. సో ఇది వచ్చేసి హెయిర్ కేర్ చేసేటప్పుడు నేను ఆయిల్ పెట్టుకున్న, షాంపూ పెట్టుకున్న, ఇది కొంచెంసేపు మసాజ్ చేసుకుంటే ఆ షాంపూ కానీ ఆయిల్ కానీ మీ స్కాల్ప్కి మంచిగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. హెయిర్ గ్రోత్కి కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి కాటన్ ప్యాడ్స్, నావి కాదు, ఇవి నా ఫ్రెండ్స్వి యాక్చువల్లీ. నేనైతే వాడను. నేనైతే బేసికల్లీ కాటన్ తీసుకొని స్ప్రెడ్ చేసుకుంటా. ఇవి నా ఫ్రెండ్స్వి. సో వాళ్ళు తీసుకున్న తర్వాత నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను అనమాట, లైక్ టోనర్కి, మేకప్ రిమూవల్కి, డస్ట్ రిమూవల్కి అలా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ లిటిల్ థింగ్ కూడా నా ఫ్రెండ్దే. ఇందులో పప్పీస్ కానీ సేఫ్టీ పిన్స్ కానీ ఇలా పెట్టుకుంటుంది. సో అక్కడ చిన్న బుద్ధుడు, ఆ చైర్, ఇవన్నీ కూడా నేను ఐకియా నుంచే తీసుకున్నాను. బుద్ధుడు వచ్చేసి మీషో నుంచి, చైర్స్ వచ్చేసి ఐకియా నుంచి అన్నమాట. సో నా ప్రతి ఒక్క ప్రోడక్ట్, ప్రతి ఒక్క 1000 బిలో ఎక్సెప్ట్ బ్యూటీ ఆఫ్ జాన్సన్ సన్ స్క్రీన్ ఒక్కటే, అది కూడా లైక్ లేటెస్ట్ పర్చేజ్. సో ఇవన్నీ అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతుందని నేను చెప్పను. నా స్కిన్ టైప్కి బాగా సెట్ అయిన ప్రోడక్ట్స్ ఇవి. నాకైతే ఇప్పటివరకు ఈ ప్రోడక్ట్స్ ఏవి నాకు రిమార్క్ లేదనమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తా. బాయ్.